క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం రెడ్డిపాలెం విచారణ, దివ్యబాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు తానుగుండ్ల అంతోనమ్మ 97వ పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కీర్తిశేషులు తానుగుండ్ల జోజిరెడ్డి ఆత్మకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఉమబాబు, వెంకట్రావు, చిట్టమ్మ, ధృతి, శ్రావణి, ఎల్లారావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, శ్రావణికి గవర్నమెంట్ ఉద్యోగం, ఎన్బీసీ ప్యాకెట్స్ మెన్స్ వేర్ వ్యాపారాన్ని ఆశీర్వదించమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచే కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని జ్యేష్ఠ తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కనపర్రు విచారణ, కీర్తిశేషులు నాగోతు లూర్దిరాజ్ మాస్టర్ గారి 7వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ, వీరి ఆత్మను భగవంతుడు తన పరలోక రాజ్యంలో నిత్యానంద మోక్ష భాగ్యాన్ని దయచేయమని వారి శ్రీమతి ఇన్యాషమ్మ కుటుంబ సభ్యులు పవిత్ర జేసు తిరుహృదయం మరియు జపమాల మాత పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం వలిగొండ విచారణ, జ్యోతన్, ప్రణీక్ష, బాలమైత్రి, ఏంజల్ మేరీ, జెరుషా, జస్విత, అనూష ఆరోగ్యం, కొడుకులు కోడళ్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని పసల ప్రకాశమ్మ, జోసెఫ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అద్భుత బాలీసు భక్తులారా, ఈరోజు మనము వేద వ్యాపిక ఆదివారాన్ని మనం జరుపుకొనుచున్నాం. వేద వ్యాపకం అంటే సువార్తను ప్రకటించటం, దేవుని వాక్యాన్ని బోధించటం. అందుకోసమే క్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో ఈ విధంగా అంటున్నారు, నేను మీకు ఆజ్ఞాపించినదంతయు ఆచరింప బోధింపుము, లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును. అది ప్రభువు నొక్కి శిష్యులకు తెలియజేశారు. జ్ఞానస్నానం స్వీకరించిన మనమందరం కూడా ప్రభు యొక్క శిష్యులమే. మన బాధ్యత సువార్తను ప్రకటించటం, దేవుని వాక్యాన్ని బోధించటం మన బాధ్యత. మనకు విశ్వాసం ఉంది, ప్రభువు లోకరక్షకుడు అని, సర్వశక్తిమంతుడు అని, ప్రభువు నా నిజమైనటువంటి దేవుడు అని నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. కానీ మనము ఆ విశ్వాసాన్ని ఇతరులకు అందించాలి. ఏ విధంగా మనం అందిస్తాం? మన సుమాతృక ద్వారా, మనం చేసేటువంటి త్యాగక్రియల ద్వారా, మన ప్రార్థన ద్వారా, దాన ధర్మాల ద్వారా, సువార్తను ప్రకటించడం ద్వారా మనము క్రీస్తు ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం తెలియజేస్తున్నాం. మనం తెలియజేయాలి. అది మన కర్తవ్యం, మన బాధ్యత. ఇంకొకటి, ప్రార్థన పూర్వకమైనటువంటి జీవితం ఎవరైతే జీవిస్తారో తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని బోధిస్తారు. వారి సుమాతృక ద్వారా, నడవడిక ద్వారా, వారి యొక్క నోటి మాట ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు, ధ్యానిస్తారు, ఇతరులకు బోధిస్తారు. అది మన దైనందిన జీవితంలో ఉండాలి. అప్పుడు దేవుడు తప్పకుండా ప్రభు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకు కావాల్సిందల్లా ప్రభు దయచేస్తాడు. నీవు నా కోసం ఏం చేస్తావని అడుగుతున్నాడు ప్రభు. మనం ఏం చేయబోతున్నాం? ప్రభు ఈనాడు కోరేది ఒకటే, నేను ఆజ్ఞాపించినదంతయు నీవు ఇతరులకు బోధించు. ప్రభు ఏం ఆజ్ఞాపించాడు? ప్రేమ, శాంతి, సమాధానం, క్షమాగుణము, త్యాగపూరితమైనటువంటి జీవితం మీరు జీవించాలి. ఇది ప్రభు మన నుండి కోరుతున్నాడు. కాబట్టి నాడు ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య పూజ వేళలో పాల్గొంటూ ప్రభు మనందరినీ ఆశీర్వదించాలని, మన ప్రియమైన బిడ్డలను దీవించాలని, జ్ఞానం, తెలివి, భక్తిని ఇవ్వాలని, మన కుటుంబంలో
ప్రేమ, శాంతి, సమాధానము, దైవిక విలువలు, దైవ రాజ్యపు విలువలు, ప్రేమ, శాంతి ఇవి మనకు అనుగ్రహించేలా మనం ప్రార్థించుదాం. మనం చేసిన పాపం జ్ఞాపకం తెచ్చుకొని వాటికి మనస్తాపడి ప్రభు క్షమాపణ కోరుకుందాం. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమే అని, లోకాశలు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతిని, తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పరలోకంలో మా దేవునికి మా మహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మా దేవునికి మా మహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ప్రభువుల దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాం, మీరు శ్రీ సభను సకల జాతి జనుల రక్షణ సాధనముగా రూపొందించితిరి. ఈ విధంగా క్రీస్తు రక్షణ కార్యం యుగాంతము వరకు కొనసాగవలనని నిశ్చయించితిరి. క్రీస్తు ప్రభుని రక్షణ సందేశమును భూదిగంతముల వరకును వ్యాపింపజేయవలననడు కోరికను మీ విశ్వాసుల హృదయంలో పుట్టింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి గమలు జీవించు పాలించు మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మోషే చేతులెత్తినంతసేపు యుద్ధంలో ఇజ్రాయేలులదే పై చేయిగా నుండెను. మొదటి పట్టణము నిర్గమకాండము 17వ అధ్యాయము వచనములు 8 నుంచి 13 వరకు. రెపదీము దగ్గర అమేలేకీయులు ఇజ్రాయేలులతో యుద్ధం చేసిరి. అంతటా మోషే యెహోషువతో, నీవు తగిన వీరులను ఎన్నుకొని రేపు ప్రొద్దుట అమేలేకీయులతో యుద్ధము చేయబొమ్ము. నేను దైవదండము చేతపట్టి కొండ కొమ్మున నిలిచెదను అని చెప్పెను. యెహోషువ మోషే చెప్పినట్లే చేసి అమేలేకీయులను ఎదుర్కొనుటకు వెళ్ళెను. మోషే అహరోను హూరు కొండ మీదికి వెళ్ళిరి. మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇజ్రాయేలీలదే పై చేయిగా నుండెను. మోషే చేతులు దింపినప్పుడు అమేలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కెను. అంతటా అహరోను హూరు ఒక రాతిని తెచ్చివేసిరి. మోషే దాని మీద కూర్చుండెను. అహరోను హూరు చేరి ఒక వైపు నిలబడి మోషే చేతులను పైకి ఎత్తి పట్టుకొనిరి. ప్రొద్దుగూకు వరకు అవి అట్లే నిలిచెను. యెహోషువ అమేలేకు బలమును తన కత్తి పదునకు బలి చేసెను. ఇది ప్రభువు వాక్కు. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. రెండవ పట్టణము. దైవజనుడు ఎట్టి సత్కారములనైన చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగుటకు అది తోడ్పడును. పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము వచనము 14 మరియు 4వ అధ్యాయము వచనము 2. నా ప్రియ కుమారుడా, నీవు మాత్రం నీకు బోధింపబడినవి, నీవు దృఢముగా విశ్వసించినవి అగు సత్యముల యందే సాగిపొమ్ము. నీవు ఎవరి నుండి నేర్చుకున్నావో నీకు తెలియను. బాల్యము నుండి నీవు పవిత్ర లేఖములను ఎరిగింటివి. అవి నీ జ్ఞానములను అజ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణము చేకూర్చును. కారణమేమైనా పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలనే కలిగి బోధించుటకు, దోషమును ఖండించుటకు, తప్పులను సరిదిద్దుటకు, నీతి యందు నడిపించుటకు ఉపయోగింపబడును. దైవజనుడు ఎట్టి సత్కార్యమునైనా చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగుటకు అది తోడ్పడును. ఆయన రాజుగా పాలన చేయుటకు వచ్చుచున్నందున సజీవులకు మృతులకు తీర్పు తీర్చు
క్రీస్తు యేసు ఎదుట దేవుని సమక్షమున నేను నిన్ను శాసించుచున్నాను. నీవు వాక్యము బోధింపుము. అనుకూల సమయములందు ప్రతికూల సమయములందు దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధతో బోధనలను ఒప్పించు, ఖండించుచు, ప్రోత్సహించుచుండుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8 వరకు. లూకాసు వార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8 వరకు. వితంతువు ప్రార్థన, న్యాయాధిపతి ప్రవర్తన. ఎల్లప్పుడూ ప్రార్థన సల్పుటకు నిరుత్సాహపడకుండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనిన భయపడడు, మానవులను లక్ష్య పెట్టడు. అచ్చట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి నన్ను కాపాడుము అని తరచుగా మొరపెట్టుకొనుచుండెడిది. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిని పెట్టెను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను. అయినను ఈ విధవరాలు నన్ను విసిగించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చదను అని తలంచెను. అంతటా యేసు ఇట్లనెను, అవినీతిపరుడైన ఈ న్యాయాధిపతి ఏమి పలికనో వింటిరి గదా. అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడి న్యాయము చేకూర్చక ఉండునా? వారికి న్యాయము చేయుటలో ఆలస్యము చేయునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసము చూడగలుగునా? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అద్భుత బాలి యేసు భక్తులారా, ఈరోజు మనము వేద వ్యాపక ఆదివారాన్ని మనం జరుపుకొనుచున్నాం.
వేద వ్యాపకం అంటే సువార్తను ప్రకటించటం. మన ప్రవర్తన ద్వారా, సుమాత్రిక ద్వారా, ప్రార్థన ద్వారా, దానాల ధర్మాల ద్వారా మనం ఏ విధంగా సువార్తను ప్రకటించడానికి మనం పూనుకోవాలి. ఈ సువార్తను ప్రకటించటము మన కర్తవ్యం, ప్రతి ఒక్కరి కర్తవ్యం, ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకోసం ప్రభు అంటున్నాడు మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మీరు లోకమంతటికి వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను ప్రకటింపుడు. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19-20 వచనంలో, మీరు వెళ్ళి లోకమంతటికి సువార్తను ఈ విధంగా బోధించండి, వారికి జ్ఞానస్నానం ఇవ్వండి. ఏ విధంగా? పితాపుత్ర పవిత్రాత్మ జ్ఞానస్నానం ఇచ్చి వారి లోకాంతము వరకు సర్వదా ఉంటాను, మీతో ఉంటానని తెలియజేయండి అని ప్రభువు తెలియజేస్తున్నాడు. అంటే సర్వదా ప్రభు మనకు లోకాంతము వరకు మనకు ఉంటానని ఎంత అభయం ఇస్తున్నాడో ఆ పవిత్ర వచనంలో మనకు అగుపడుతుంది. దేవుని యొక్క దీవెన అలాంటిది. అందుకోసమే ప్రభు అంటున్నాడు, మొట్టమొదట మీరు దైవ రాజ్యం కోసం ప్రాకులాడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో దైవ రాజ్యము అంటే ప్రేమ, శాంతి, సమాధానం. ఆ దైవరాజ్యపు విలువలను, ఆ దైవరాజ్యంలో ఉండవలసిన శ్రమ, ప్రేమ, శాంతి, రక్షణ, క్రీస్తు ప్రభువు లోక రక్షకుడు అని ఇతరులకు తెలియజేయాలి అంటున్నాడు. క్రీస్తు ప్రభుని యందు క్షమ ఉంది, దాన్ని కూడా ఇతరులకు తెలియజేయాలంటున్నాడు. క్రీస్తు ప్రభువు ప్రేమకు గుర్తు, శాంతికి గుర్తు, సమాధానానికి గుర్తు, రక్షణకు గుర్తు. ఆయనే రక్షకుడు కాబట్టి ప్రభు ఎప్పుడు మన యందు ఉండాలి అని, అందరి యందు ఉన్నారు అని ఇతరులకు తెలియజేయాలని ప్రభు తెలియజేస్తున్నాడు. అయితే పునీత పౌలుడు తన ప్రేషిత జీవితాన్ని ఒక దీపంతో పోల్చాడు. దీపము తన చమురు తాను వ్యయం చేసుకుంటూ ఇతరుల కోసం వెలుగుతుంది, తాను కాలిపోతూ ఇతరులకు వెలుగునిస్తుంది. అట్లే ప్రతి క్రైస్తవుడు తన స్వార్థ్యాన్ని త్యజిస్తూ సువిశేష వ్యాప్తికై పాటుపడాలి అని. అంటే ప్రభు మనకు ప్రతి ఒక్కరికి విశ్వాస వరాన్ని దయచేశాడు. అది దేవుని ఉచిత వరం, అది గుండె మార్పిడి వంటిది అని, నవజీవనం, క్రొత్త జీవితం అని మనం తెలుసుకోవచ్చు. చీకటి ప్రపంచంలో చిరుదీపము ఏ విధంగా మనకు సహాయపడుతుందో, మన జీవితంలో విశ్వాసం ద్వారా మనము ఇతరుల దీపాల్ని మనము వెలిగిస్తాం. మనలో వెలుగుంది, 99 క్యాండిల్స్ వెలగలేదు. ఈ దీపంతో వాటన్నిటిని మనము వెలుగునివ్వగలం. కానీ మన దీపానికి దీని విలువ దీనికే ఉంటుంది, ఇది తరిగిపోదు. అదేవిధంగా మన విశ్వాసాన్ని ఇతరులకు తెలియజేయాలని, ప్రపంచమంతా వెలుగుతో నిండాలి అని, చీకటి పారిపోవాలి అని దీపం మరో దీపాన్ని వెలిగిస్తే తన వెలుగును కోల్పోదని పునీత పౌలుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము లోకమంతటకు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను ప్రకటించాలి అని. అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయం 8వ వచనంలో, లోకమంతటికి మీరు వెళ్ళాలి, నాకు సాక్షులుగా ఉండాలి. సమరియా, జుడేయా, జెరూసలేం, మిగతా ప్రాంతమంతట మీరు వెళ్ళండి, సకల జాతి జనులకు మీరు బోధించండి. నా నామమున నేను దయ్యములను పారద్రోలండి, మీరు వెళ్ళి నా నామమున మీరు వెళ్ళండి. దేవుని సువార్తను ప్రాక్టికల్గా అంటే కార్యరూపంలో మీరు బోధించండి అని. అందుకోసమే క్రీస్తు ప్రభు యొక్క పవిత్ర నామంలో మనము అనేక విధాలుగా అద్భుత కార్యాలు కూడా చేయొచ్చని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈనాటి మొదటి పర్ణం ఒక్కసారి మనం పరికించుదాం. ప్రార్థనతో విజయము సాధించటం. మొదటి పట్టణంలో ప్రార్థనతో విజయం సాధించటం. మోయేసు ప్రవక్త ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ ప్రజలను ముందుకు నడుపుతున్నాడు వాగ్దత్త భూమికి. అయితే మధ్యలోకి రాగానే అమలేకులు, శత్రువులు వీరిపై దండయాత్ర చేస్తున్నారు. అప్పుడు మోయిజ్ అంటున్నాడు యెహోషువతో, నీవు తగిన వీరులను ఎన్నుకొని రేపు ప్రొద్దున అమలేకీయులతో యుద్ధము చేయబొమ్ము, నీవు సిద్ధంగా ఉండుము. అప్పుడు యెహోషువ సిద్ధంగా ఉన్నాడు, భయపడుతున్నాడు, నిరుచాపడుతున్నాడు. నేను ప్రార్థించదను. కొండపైకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు మోయిజు. మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇజ్రాయెల్దే పైచేయిగా ఉండెను.
కానీ ఎంతసేపు అని ఆ విధంగా చేతులు ఎత్తుతారు? 24 గంటలు ఎత్తాలి, చేతులు నొప్పిలేస్తాయి. అందుకోసమే ఆరోను హోరు కొండ దగ్గరికి వెళ్ళి 2 చేతులు ఈ విధంగా పైకి వెళ్ళినా కానీ ఆ విధంగా, కానీ ఒక రాతిని ఒక అడ్డుగా పెట్టి, ఒక రాతి మీద ఇలా పెట్టండి అని. అంటే ప్రభువుకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో చూడండి, ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చిండ్రో మనకు అర్థమవుతుంది. మోషే చేతులను పైకి ఎత్తినప్పుడల్లా ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు గెలుస్తున్నారు. మోయేజు ప్రవక్త చేతులు కింద దించినప్పుడల్లా అమలేకీలు గెలవబోతున్నారు అని. చివరికి ఏమైంది? ఇజ్రాయెల్ ప్రజలు గెలిచారు. మన జీవితంలో అదే జరుగుతుంది. దేవుడు మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, కాచి కాపాడుతున్నాడు. కృతజ్ఞత భావంతో మనం ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. నువ్వు ప్రార్థన చేయి విశ్వాసంతో, తప్పకుండా నీకు జరుగుతుంది. దేవుని వాక్యం ఎలాంటిదంటే జీవము గలది. దేవుని వాక్యము పదునైన ఖడ్గము వలది. పదునైన ఖడ్గము అంటే దేవుని వాక్యం ద్వారా మనకు స్వస్థ చేకూరుస్తుంది, బలము లభిస్తుంది అని. చూడండి, మనము వేదవాక్యాన్ని గురించి ఒక పాయింట్కి వద్దాం. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు మనకు తెలుసు, ఎంతో దూరం నుంచి 7 సముద్రాలు దాటి తన గ్రామాన్ని తన ఫ్రెండ్స్ని వదిలిపెట్టి, కుటుంబ సభ్యులను వదిలిపెట్టి, తనకు తెలిసిన వారందరిని వదిలిపెట్టి మన దేశానికి వచ్చారు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు. కానీ ఆయన 7 సముద్రాలు దాటి ఒక సిలువ తన చేతబూని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. క్రీస్తు ప్రభువు లోకరక్షకుడు, తన క్షమాకరుడు, తన యందు ప్రేమ, దయ, కనికరం ఉంది, అందరూ ప్రభువును విశ్వసించండి అని 450 సంవత్సరాల క్రితమే తను మన దేశానికి వచ్చాడు. ఇంకా తన యొక్క పార్థివ శరీరం ఉంది, మనకు తెలుసు, గోవాలో. అంటే అటువంటి పునీతులు మన దేశానికి వచ్చి వారికి ఏమొస్తుంది యాక్చువల్గా, కానీ ఏమి రాదు, అయినా కూడా ప్రభుని నమ్మారు. ప్రభువు జీవము, నా జీవము ఆయనే, నా శక్తి, నా బలము, నా రక్షణ ఆయనే. కాబట్టి నేను రక్షింపబడ్డాను, దీవింపబడ్డాను, ఆశీర్వదింపబడ్డాను. కాబట్టి నేను క్రీస్తు ప్రభు లోకరక్షకుడు అని నేను నమ్ముతున్నాను, లోకరక్షకుడు అని ఇతరులకు తెలియజేస్తున్నానని చెప్పి క్రాస్ సిలువను చేతబోని అంతమందికి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు. అదేవిధంగా పునీత థామస్ గారు మనకు తెలుసు కదా, అది అందరికీ తెలుసు. 1st సెంచరీలో 450 సంవత్సరాల క్రితం 16-17 శతాబ్దంలో పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు వచ్చారు. 1వ శతాబ్దంలో పునీత థామస్ గారు వచ్చారు. మనందరికీ తెలుసు, పునీత థామస్ గారు ఎంతో త్యాగంతో వచ్చి కేరళకు వచ్చి ఇప్పుడు కూడా సెయింట్ థామస్ అని పేరు పెట్టుకుంటారు చాలామంది మలయాళీ వాళ్ళు. థామస్ అంటే ఆ విశ్వాసం 1st సెంచరీలో 2000 సంవత్సరాల క్రితమే, 2020 సంవత్సరాల క్రితమే పునీత థామస్ గారు, క్రీస్తు ప్రభుతో 12 మంది అపోస్తలుల్లో థామస్ గారు ఒకరు. ఆ పునీత థామస్ గారు మన దేశానికి వచ్చి తను ప్రాణ త్యాగం చేశాడు. క్రీస్తు ప్రభు లోకరక్షకుడు, తన యందే నిజమైన జీవం ఉంది, రక్షణ ఉంది, ఆయనే రక్షకుడు, ఆయనను వెంబడించండి, ఆయన నమ్మండి అని, ఆయన్నే పాపక్షమాపణ దగ్గర ఉంది అని, తన దయ, ప్రేమ, కనికరము, శాంతము కలవాడు, సర్వశక్తిమంతుడు, నమ్మండి అని చెప్పి తను ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో తను బోధించటం మొదలుపెట్టాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని, అంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఇతరులకు పంచాడు. క్రీస్తు ప్రభువు ద లార్డ్ అండ్ సేవియర్ ద వరల్డ్, లోకానికి రక్షకుడు, సర్వశక్తిమంతుడు అని పునీత థామస్ గారు తెలియజేశారు. ఈ విధంగా అనేక పునీతులు మన దేశానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. అందుకోసం ప్రభు ఏమంటున్నారు చూడండి, యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం 10వ వచనం, యెషయా 43, 10వ వచనంలో, మీరు నాకు సాక్షులుగా ఉండాలి, మీ ముందు ఎటువంటి దైవము ఉండకూడదు, నేను మాత్రమే మీ దేవుడను, నాకు మీరు సాక్షులుగా ఉండాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. మన ప్రార్థన ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. మనం చూడండి, మన ప్రపంచం ఎందుకు, మన దేశంలో ఎంతమంది ఉన్నారు, మన స్ట్రెంగ్త్ ఎంత అసలు, యాక్చువల్ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది, 140 కోట్లు. 140 కోట్లలో 3 కోట్ల మంది మాత్రమే
క్రైస్తవులు ఉన్నారు. అంటే 2%, 2.5%. 140 కోట్లు ఎక్కడ, జస్ట్ 3 కోట్లు మన జనాలు ఉన్నారు. ఇంకా ఎంతోమందికి తెలియదు. ప్రపంచంలో 46%, 46% క్రిస్టియన్స్ ఉన్నారు. మిగతా వారికి తెలియదు. వారికి తెలియజేయవలసిన బాధ్యత మనది అని ప్రభు తెలియజేస్తున్నాడు. క్రీస్తు ఈ లోకమును జ్యోతి అని వెలిగే దీపాల్లో మనము బయటికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. ముఖ్యంగా మన కుటుంబంలో మన పిల్లలకు బోధించాలి. మనకై మనము బోధించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. మన ప్రార్థన ద్వారా బోధించాలి, సుమాత్రక ద్వారా బోధించాలి, మన త్యాగ క్రియల ద్వారా మనం బోధించాలి, దాన ధర్మాల ద్వారా బోధించాలి. మనం సువార్తను ఇతరులకు వెదజల్లాలి. కాబట్టి మన విశ్వాసంతో ప్రభుని వైపుకు చూస్తూ మనము ముందుకు వెళ్ళాలి అని కీర్తన 34:5 ప్రభు వైపుకు తేరిపార చూడు, ప్రభుని వెలుగును పొందు. ప్రభువు జీవవంతుడు, జీవము రక్షణ ఆయనే, వెలుగు ఆయనే. కాబట్టి ఆ వెలుగునందు మీరు ప్రయత్నించాలి అని కీర్తన 96:3-4 ఈ 2 వచనాల్లో, కీర్తన 96:3-4 అతని కీర్తన ఎల్ల జాతులకును తెలియజేయుడు, అతని మహాకార్యములు ఎల్ల జనులకు విషదము చేయుడు. ప్రభువు మహామహుడు, గొప్పగా స్తుతింపదగినవాడు. దీన్ని మనం మన జీవితంలో ప్రాక్టీస్ చేస్తే మన జీవితాలు ధన్యమవుతాయి. మనం తప్పకుండా విజయం సాధిస్తాం. మన జీవితంలో 1, 2, 3 ముఖ్యమైనటువంటి విన్నపాలు ప్రభు పాదాల చెంత ఉంచాలి. ప్రభువా, మీ చిత్తము నాకు అనుగ్రహించు, దీన్ని మీ చిత్త ప్రకారం నాకు దయచేయి ప్రభువా అని ఏడ్చుకుంటూ ప్రార్థించండి. కన్నీటి ప్రార్థన చేయండి. 52:12-14 కన్నీటి ప్రార్థన చేయండి. దుఃఖంతో ప్రార్థించండి. ఉపవాస ప్రార్థన చేయండి. తప్పకుండా ప్రభు దయచేస్తాడు. మనం అడగట్లేదు. మత్తయి సువార్త 7:7 మీరు అడగండి మీకు ఇవ్వబడుతుంది అని. అదే యోహాను 14:14 మీరు విశ్వాసంతో నా తండ్రిని ఏది అడిగినా అనుగ్రహిస్తానంటున్నాడు. మనం ఎందుకు అడగకూడదు? తప్పకుండా అడగాలి. మనకు కావాల్సింది, ప్రభువా నాకు మంచి ఆయురారోగ్యాలు దయచేయి, శాంతి సమాధానం దయచేయి, సిరి సంపద దయచేయి, మా కుటుంబాన్ని దీవించు, మా కుటుంబంలో ప్రేమ నింపు, శాంతి నింపు, సమాధానం నింపు, ధైర్యం నింపు. ప్రభువా మీ యొక్క ప్రేమ మా కుటుంబాల్లో, మా విచారణలో ప్రతి కుటుంబంలో ప్రభువా నిండుగా దయచేయండి అని మనం ప్రార్థించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థన ద్వారా మనం ఇతరులకు అందజేయాలి. విశ్వాసంతో ప్రార్థించాలి, సువార్తను ప్రకటించాలి. విశ్వాసంతో జీవిస్తూ సువార్తను ఇతరులకు బోధించాలి. మనం ఈరోజు మనం నేర్చుకోవాల్సింది అది. ముఖ్యంగా మన తల్లిదండ్రులను, మన తాత ముత్తాతలను, నాయనమ్మలను మరవకూడదు. వారి ద్వారానే మనకు విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం బలపరచబడుతుంది. అందుకోసమే నేను నీ విశ్వాసాన్ని బలపరుస్తానంటున్నాడు ప్రభు. నీవు ధైర్యంగా ముందుకు సాగు, నీ విశ్వాసాన్ని నేను బలపరుస్తాను. చూడండి, జ్ఞాన గ్రంథం విజ్డమ్ 3:9 దోస్ హు ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దోస్ హు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఎవరైతే ప్రభుని యందు విశ్వాసం ఉంటుందో వారు దండిగా దీవింపబడతారు. కాబట్టి మన జీవితంలో మన విశ్వాసంతో ప్రార్థించుదాం. మన కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థించుదాం. మనందరికీ ఆయురారోగ్యాలు దయచేయమని ప్రార్థించాలి, సిరి సంపదలు దయచేయమని ప్రార్థించాలి. మన విన్నపాలను క్రీస్తు ప్రభు యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచుతూ, ప్రభువా మీ చిత్తపరం మాకు దయచేయండి, మా పిల్లలకు జ్ఞానము, తెలివి, భక్తిని అనుగ్రహించాలని మనం ప్రార్థించాలి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి. ప్రభు అందరినీ దీవించు, మన ఆశీర్వదించని ప్రార్థించుదాము. ఆమెన్. అందరు లేచినబండి. విశ్వాసం గ్రామం పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్షియస్ పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి దీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మ సృష్టించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమె. అద్భుత బాలి యేసు భక్తులారా, సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి.
నేడు సర్వ శ్రీ సభతో కలిసి వేదవ్యాపక ఆదివారమును కొనియాడుచున్న మనలను, మన సత్య శ్రీ సభను, సువార్థికులను చక్కని స్థిర విశ్వాసంలో నడిపించమని భక్తి ప్రపత్తులతో తండ్రి దేవుని ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసం, మన కుటుంబ అవసరాల కోసం మనం ప్రార్థించుదాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. తీసికో ప్రభు కానుక, జీవితం నిధి నీదిగా. ఏలుకో ప్రభు నన్నిక, కొలుచుకొందును నిన్నిక, కొలుచుకొందును నిన్నిక. తీసికో ప్రభు కానుక, జీవితం నిధి నీదిగా. ఏలుకో ప్రభు నన్నిక, కొలుచుకొందును నిన్నిక, కొలుచుకొందును నిన్నిక. తీసికో ప్రభు కానుక. నీలి సంధ్యల నీడలో, వెండి మబ్బుల చాడలో, నీలి సంధ్యల నీడలో, వెండి మబ్బుల చాడలో, నీ కరుణకు నోచుకొంటిని, నీ పిలుపును వింటిని, నిన్ను నే కనుగొంటిని. తీసికో ప్రభు కానుక, జీవితం నిధి నీదిగా. ఏలుకో ప్రభు నన్నిక, కొలుచుకొందును నిన్నిక, కొలుచుకొందును నిన్నిక. తీసికో ప్రభు కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిపైన సర్వేశ్వరునికి అంగీకారం పట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ప్రపంచమంతటికి రక్షణమును దయచేసిన మీ కుమారుని మహోన్నతమైన శ్రమలు, మరణము మీకు సంప్రీతిని కలిగించను. అటులని మీ శ్రీ సభ అర్పణలు, ప్రార్థనలు మీ సన్నిధికి చేరుకొని మీకు ప్రీతిపాత్రమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పోము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తం, న్యాయం, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన మీరు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకును ప్రసాదించితిరి.
పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలి జీవించినట్లు చిత్తగించితిరి. ఈ విధంగా మీ కుమారుని యందు మీరు ప్రేమించిన దానినే మాయందును ప్రేమింపదలంచితిరి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకుని అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మరల పొందగలుగుచున్నాము. కావున ప్రభువ, మీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్ర కూటయ్య నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా యేలినవాడా, నా సర్వేశ్వరా. ఆ విధమైన భోజనానంతరము పాత్రను అందుకొని మరల మీకు కృతజ్ఞతలు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన కన్నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా యేలినవారా, నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. యేలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. యేలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణోత్థానమును స్మరించుచు జీవమునసగు అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయటం పాత్రగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తం పాలువారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతను వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా ప్రభువా, మా కుటుంబాలలో మరణించిన వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం. మరి ఎన్నో కుటుంబాలు చనిపోయిన వారి కోసం ప్రార్థించమని ఈ యొక్క దివ్య పూజ బలిలో కోరుతున్నారు. ఆ కుటుంబాల్లో చనిపోయిన వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయండి. మరియు మీ కనికరమందు చనిపోయిన వారందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపము. దేవుని కనితలుగా మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులందరితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములతోనూ మాకు నిత్యజీవం భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన ఈశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ ఇష్ట ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపం పరిహరించాడు క్రీస్తు ప్రభువు. నేనే జీవమును, నేనే జీవాహారమును అన్నటువంటి ప్రభువు యొక్క ప్రియమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయండి. క్రీస్తుని ప్రకలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్టులా చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. మీరు ప్రపంచమంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ బలిపీఠము నుండి మేము స్వీకరించిన పరమ ప్రసాదము మమ్ము పవిత్రపరచునుగాక. మీ జనితైక కుమారుడు తన శిల్వ బలి ద్వారా సాధించిన రక్షణమును శ్రీసభ సారథ్యము ద్వారా సకల జాతి ప్రజలు స్వీకరింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనాలు.